ఇక వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలో పోలీస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది కూటమి సర్కార్. కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలీస్ హెచ్చరికలు జారీ అయ్యాయి. జగన్ పర్యటనకు జన సమీకరణ చేస్తే కేసులు తప్పవని బెదిరిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ఎప్పుడు లేని విధంగా పోలీసుల పహారాలో ప్రస్తుతం రేపు అష్ట దిగ్బంధనంగా నెల్లూరు మారింది అనేది అర్థమవుతోంది. ఏం జరుగుతోంది అంటే తమ అభిమాన నేతను చూడడానికి ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు రావటం సర్వసహజం. మనం చూసాం గతంలో పర్యటనలో కూడా, రీసెంట్గా జరిగిన బంగారుపాళ్యంలో ఏం జరిగిందో. ఏం చేయబోతోంది కూటమి సర్కార్? అప్డేట్స్ ఏంటి? హరి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను ఎలాగైనా అడ్డుకోలేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు సర్కార్ సృష్టిస్తుంది. చంద్రబాబు సర్కార్ ఆదేశాల నేపథ్యంలోనే పోలీస్ శాఖ ముందస్తు ప్రణాళికతో ఒక వ్యూహాత్మకమైనటువంటి అడ్డంకులకు తెరలేపిందనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి మరి రాత్రి 11 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి నేతలకి, అదేవిధంగా మండల స్థాయి నేతలకు అందరినీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 31న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలోనే ఎలాంటి బహిరంగ సభలు లేవు. ఆయన పర్యటన కోసం వస్తున్నారు, కేవలము పరామర్శ కోసం వస్తున్నారు. కాబట్టి ఆయన చూడడానికి కూడా కనీసం ఎవరు కూడా వెళ్లడానికి వీల్లేదు. నియోజకవర్గం నుంచి కూడా, మండలం నుంచి కూడా ఎవరు కూడా కదలడానికి అసలే వీల్లేదంటూ కూడా పోలీసు వారు వారిని భయాందోళనకు గురిచేసేటువంటి మాటలను చెప్పినటువంటి పరిస్థితిని మనము కళ్ళారా చూసినటువంటిది. అయితే బహిరంగంగానే పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడి నుంచి కూడా జనాల్ని సమీకరించకూడదు, ఎవరు కూడా 4-5 మంది వ్యక్తులు కలిసి ఆటోలో ప్రయాణించకూడదు, ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కల్పించకూడదు. అదేవిధంగా నియోజకవర్గాల వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా మేము చెక్ పోస్టులు, అదేవిధంగా బ్యారిగేట్లు కూడా నిర్మిస్తాము. అక్కడ వాటిని దాటి వెళ్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే, అలా నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే అక్రమ కేసులు అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని, అదేవిధంగా ఇంటిపైన విధ్వంసం సృష్టించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నెల్లూరు జిల్లాకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కల్లారా ఒకసారి చూడడానికైనా కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అనుమతులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటాయి. అదే రిపీట్ అయినటువంటి పరిస్థితులు మనం అనేకం చూసాం. ఇటు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి పర్యటన కావచ్చు, బంగారుపాలెంలో జరిగినటువంటి పర్యటన కావచ్చు, పోలీసుల అనుమతులు ఎంత మేరకు ఇచ్చినప్పటికీ కూడా అయితే ఈ ఆంక్షలు ఏంటని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఉంది. తమ అభిమాన నేతను చూడడానికి వెళ్లడం కూడా తప్పేనా అంటూ కూడా పోలీసు వ్యవస్థ పైన, అదేవిధంగా సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాము ఏం కోరుకున్నామో అక్కడ ఏమన్నా ఫ్లెక్సీలో లేదా ప్రకార్డులో లేకపోతే మరేమైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలో మేము చేయడానికి వెళ్లడం లేదు. కనీసం కల్లారా మనస్ఫూర్తిగా తమ ఇష్టమైనటువంటి నాయకుడిని చూడడానికి మాత్రం అనుమతి ఇవ్వకపోగా ఆంక్షలు విధిస్తూ వెళ్తాము అని, సిద్ధమైతేనే కేసులు పెట్టాము అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. రైట్ లోకేష్.